డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా చేసాము. రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కావాలని చెప్పారు కస్టమర్. సో, అందుకనే డిఫరెంట్‌గా మేక్ చేసాము. సో, థ్రెడ్ కూడా కుందన్స్ కలర్ కాకుండా గోల్డ్‌లో వ్రాప్ చేసి పెట్టమని చెప్పారు. సో, అందుకనే గోల్డ్ థ్రెడ్ అనేది వ్రాప్ చేశాను. సో, డిజైన్ అయితే డ్రాప్ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ రెడ్, రౌండ్ రెడ్ అండ్ సెరామిక్ గోల్డ్ ఈ 3 కుందన్స్ అని చెప్పారు. సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. సో, డ్రాప్ షేప్ కుందన్స్ ఆపోజిట్గా స్టిక్ చేయాలి. ఫస్ట్ ఇలా ఒక డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసి 3 mm రౌండ్ సెరామిక్ కుందన్స్ 4 స్టిక్ చేయాలి. సో, డిఫరెంట్‌గా అని చెప్పాను కదా! డిఫరెంట్‌గా ఎందుకంటే సెరామిక్ గోల్డ్ పైన ఆల్మోస్ట్ అందరూ సెరామిక్ వైట్ స్టిక్ చేయమని చెప్తారు. బట్ ఈ కస్టమర్ రెడ్ కలరే స్టిక్ చేయమని చెప్పారు. సో, ఇది కూడా చాలా బాగుంది డిజైన్. అండ్ ఇప్పుడు మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ దీనికి ఆపోజిట్గా ఇలా స్టిక్ చేసుకోవాలి. సో, బ్యాంగిల్ అంతా సేమ్ ఇలానే ఆపోజిట్గా స్టిక్ చేసి సెరామిక్ కుందన్స్ స్టిక్ చేయాలి. ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ బ్యాంగిల్ ప్యాటర్న్ మీకు కావాలి అనుకుంటే లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో, బ్యాంగిల్ అంతా స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇది. సో, ఇలా బ్యాంగిల్ అంతా కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన రెడ్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేద్దాము. సో, చెప్పాను కదా డిఫరెంట్‌గా ఉంటుందని. సో, ఎవ్రీ బ్యాంగిల్లో సేమ్ డైరెక్షన్లో ఉంటుండే కుందన్స్. అంటే కుందన్స్ ఇటు తిప్పితే మొత్తం ఇలానే ఉంటుండే. కానీ ఈ డిజైన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది కదా! సో, ఆపోజిట్లో కుందన్స్ అనేవి ప్లేస్ చేసాము. అండ్ అందరిలా కాకుండా అందరూ సెరామిక్ వైట్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తారు ఈ ప్లేస్లో. బట్ మనము రెడ్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాము. సో, ఇది కూడా చాలా బాగుంది. సెరామిక్ వైట్ కన్నా ఇది ఇంకా బాగుంది. దీంట్లో కలర్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. ఇవి కావాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో, ఇప్పుడు కుందన్స్ అనేవి స్టిక్ చేద్దాము. సో, ఇలా నీట్‌గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రైస్ డీటెయిల్స్ కోసం పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను చెప్తాను. వాట్సాప్లో క్యాటలాగ్ కూడా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే రిఫరెన్స్ కోసం అయినా కానీ మీరు క్యాటలాగ్ యూజ్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా మీకు అర్థమవుతాయి, ఏ డిజైన్కి ఎంత ప్రైజెస్ ఉంటున్నాయని చెప్పేసి. సో, చాలా రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్. ఎక్కువ మార్జిన్ లేకుండానే ప్రైజెస్ అనేవి డిస్ప్లే చేస్తున్నాము. సో, ఇలా బ్యాంగిల్ అంతా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. గ్లూ డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మన బ్యాంగిల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. కుందన్స్ అయితే స్టిక్ చేయడం అయిపోయింది. సో, స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. గ్లూ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ ఎలా ఉందో చూపిస్తాను. సో, గ్లూ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనేది ఇలా ఉంది. చూడండి ఎంత బాగుందో. సో, కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్తో మేము ఇంత నీట్గా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసాము. డ్రై అయిపోయిన తర్వాతే అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఇఫ్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye bye.